ఈ ఫ్యాన్ కావాలి F1 వచ్చేసి మినిమం డిస్టెన్స్ ఎంత అండి? ఇది డైరెక్ట్ 10 minutes అవుతుంది సార్. కొంచెం అవుతుంది. సపోజ్ ఆ మధ్యలో ఏదో బోర్డ్స్ ఉంటే ఏ బోర్డు కూడా ప్రెస్ చేస్తే ఆ బోర్డు అవుతుంది. అక్కడ ఉన్నామని ఆ బోర్డు తీసుకుంటారు. ఇలా క్రాస్ పెడితే క్రాస్ పెడితే తీసుకోదు, స్ట్రైట్గా తీసుకుంటారు. ఒకవేళ తీసుకున్నా సరే మన యాప్లో మార్చుకోవచ్చు సార్. అంటే ఎలాగంటే సపోజ్ ఇప్పుడు ఇది 1 స్టార్ట్ అవుతుంది కదా సార్. సో ఇది సపోజ్ ఇక్కడ మూడు అనుకుంటున్నాను, ఇది ఇక్కడ P1 అని అవుతుంది, అలా నొక్కితే R1 అని అవుతుంది. ఒక బై మిస్టేక్ మీకు ఇలాగ ఆన్ అయింది అనుకోండి సార్, రెండు ఆన్ చేసి డైరెక్షన్లో, అప్పుడు యాప్లో దానికి రిమోట్ స్టార్ట్ బటన్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తుంది. సపోజ్ దీనికే చేంజ్ చేస్తాం సార్. సపోజ్ ఇది 7 వచ్చింది కదా సార్, అది 9 బటన్ నుంచి యాక్టివేట్ అవుతుంది అనమాట. సపోజ్ కిచెన్ వెళ్తాం సార్. ఇది బోర్డు ఆపోతే కాదు, ఆ బోర్డు 4 KPS వస్తుంది. సో ఇది మనకి 448, సో 9 ఇచ్చాం అనుకుంటాం సార్. సో రిమోట్లో 9 నుంచి అక్కడ పని చేస్తుంది అనమాట. ఓకే. అలాగే మీకు ఇందులో ఏంటంటే బ్యాక్ లైట్ నైట్ మోడ్ ఆన్లో ఉందనుకో, నైట్ వచ్చి 10 to 5 ఆటోమేటిక్గా డిమ్ అయిపోతుంది లైట్స్. మీరు మళ్ళీ చేస్తే ఆన్ అవుతుంది అనమాట, ఆటోమేటిక్ డిమ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీకు ఆన్ ఒక కలర్ కావాలనుకోండి, సపోజ్ ఇప్పుడు ఆన్ ఉందనుకోండి సార్, ఆన్ అవుతుంది. సపోజ్ ఆన్ కలర్ అనుకోండి, మీకు నచ్చిన కలర్ ఆన్ పెట్టుకోవచ్చు. మీకు కన్వీనియన్స్ బట్టి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్ ఒక కలర్, ఆఫ్ ఒక కలర్. సపోజ్ ఇప్పుడు మేము డిఫాల్ట్గా బ్లూ పెట్టామని చెప్పింది. అలాగే ఆఫ్కి ఆఫ్ సెలెక్ట్ చేసుకొని ఆఫ్కి దాని లైటింగ్ ఎక్కువ కావాలి, తక్కువ కావాలి. లైటింగ్స్ కావాలి మొత్తం అంతా కూడా యాప్లో ఉంటుంది. గీజర్ ఉంది కదా సార్. సో ఈ గీజర్ మనం ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్స్కి వెళ్తే ఇక్కడ ఆటో ఆఫ్ టైమ్ ఉంటుంది. సో ఇక్కడ హాల్లో లైట్, ఇంట్లో లైట్, హాల్లో లైట్ వేస్తుంది కదా సార్. మొత్తం ప్రతి రూమ్కి యాప్లో ఆన్ అయిపోయింది సార్. 814 పెట్టాం కదా, 814 ఆన్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆన్ చూపిస్తుంది, మీకు నచ్చితే ఇంట్లో మీకు ఆఫ్ చేస్తే పర్లేదు. లేదు మనం ఆఫ్ టైం నెక్స్ట్ టైం పెట్టాం, మళ్ళీ 17 పెట్టినాం, 17 కాలిపోతుంది. అలాగే సీన్స్ అంటే ఏంటంటే ఒక బటన్తో హౌస్ మొత్తం కంట్రోల్ చేయొచ్చు సార్. సపోజ్ మీరు బెడ్రూమ్ కోసం క్రియేట్ చేసుకోవచ్చు, హాల్ కోసం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు కష్టంగా, అదే యాప్లోనే చేయలేదు సీన్స్. అలా మీకు నచ్చిన ఆటోమేషన్లో మీకు నచ్చిన బటన్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఇది ఆన్ అయినప్పుడు ఇది కూడా ఆఫ్ చేసినప్పుడు పెట్టుకోవచ్చు. అన్ని ఇందులో ఉంటుంది.